స్కిన్ హెల్త్ అనేది అదొక సైంటిఫిక్ సబ్జెక్ట్. ఓన్లీ సన్ డ్యామేజ్ ఒకటే స్కిన్ డ్యామేజ్ అనేది కాదు. వాళ్ళు చేసే వర్క్ని బట్టి కూడా కొంతమంది సన్లోనే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంతమంది ఇండోర్లోనే వర్క్ చేస్తారు. యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మీరు స్కిన్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తారు, మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్? సో ఈ మధ్యలో చూసుకుంటే యూత్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, స్లీప్లెస్ నైట్స్, వీటన్నిటి వల్ల కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుందంటారా? డార్క్ సర్కిల్స్ అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందా? సాహిత్య ఖచ్చితంగా అవుతుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్, బయట డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి కండిషన్స్ వల్ల ఖచ్చితంగా స్కిన్ అండ్ డీప్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? సో సార్, ఇంతకుముందు జెనరికల్గా వస్తుంది అని చెప్పారు కదా. సో ఇప్పుడు చూసుకుంటే మా ఫ్రెండ్ ఒకరికి ఫాదర్కి బట్టతల లేదు, బట్ వాళ్ళ కొడుకు బట్టతల వచ్చేసింది. ఎర్లీ 2022లో ఉంటారు, బట్టతల వచ్చేసింది. సో ఇది లైఫ్ స్టైల్ వల్లనే అంటారా? హలో ఆల్, ఈరోజు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ వేద కిరణ్ గారు మనతో ఉన్నారు. స్కిన్ అండ్ హెయిర్లో మనకున్న డౌట్స్ అండ్ మిత్స్ని క్లారిఫై చేసుకుందాం ఇవాళ. హలో సార్. హలో సాహిత్య. సో జనరల్గా మనం బయట చూస్తూనే ఉంటాము, స్కిన్ కోసం అని చెప్పి ప్రోడక్ట్స్ అండ్ సీరమ్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడున్న మార్కెట్లో ప్రొడక్ట్స్, సీరమ్స్, ఫేస్ వాషెస్ అని చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో వరకు వస్తున్నాయి. బట్ ఎలా అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఏంటంటే ఎస్పెషల్లీ స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దే ఆర్ లైక్ ఆర్డరింగ్ కన్స్యూమింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ తీసుకుంటున్నారు. తీసుకొని వాళ్ళు ప్రాపర్ స్కిన్ టైప్ అనేది ఏందనేది జడ్జ్ చేయకుండా ఆర్ యూజింగ్ ఆల్ దోస్ ప్రొడక్ట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ అవుతే బెటర్ కరెక్షన్ అవ్వచ్చు, బట్ డిపెండ్స్. మోస్ట్లీ హామే ఎక్కువ ఉంటుంది. దానికి మీరు ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో ప్రాపర్గా ఒక స్కిన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి, వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి కరెక్ట్గా తెలుసుకొని ఆ ప్రోడక్ట్ వాడచ్చా లేదా జస్ట్ గైడెన్స్లో ఇన్ కేస్ వాడచ్చు అంటే వాడి రిజల్ట్స్ తెప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ర్యాండమ్గా కన్జ్యూమ్ చేసేసి వాడడం అనేది కరెక్ట్ కాదు. సో అది అవాయిడ్ చేసుకోవడం అనేది మంచిదని చెప్తున్నాను. ఓకే సార్, యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మీరు స్కిన్ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తారు, మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారు అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్స్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్? సాహిత్య, ఇప్పుడు ప్రొడక్ట్స్ అంటే మనకి ఏవైతే మనం ట్రీట్మెంట్ చేశాక మెయింటెనెన్స్ కోసం ఇస్తాం కదా, అవి స్కిన్కి సంబంధించిన, హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్. బట్ మనం ఫస్ట్ కరెక్షన్ చేయడానికి మనం చేసేది ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు యాక్నీ స్కార్స్, గుంటలు, మనం ముట్టుమల వల్ల వచ్చే గుంటల కోసం ట్రీట్మెంట్స్ వస్తుంటారు కదా, అదనేది ఒక ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే ఫేస్ అనేది వాళ్ళకి అంత అక్సెప్టబుల్గా అనిపించదు గుంటల వల్ల. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ ది రొటీన్ వర్క్స్. అట్లాంటి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తారు ఫస్ట్. సో దాంట్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో మనం కామన్గా యూజ్ చేసేది మనం టీఆర్పీ విత్ మైక్రోనీడింగ్ డివైస్, అది CO2 ఫ్రాక్షనల్ లేజర్స్, MNRF, కెమికల్ పీల్స్, కార్బన్ టోమింగ్, ఇవన్నీ లైక్ డిపెండ్స్ ఆన్ ద మళ్ళీ స్కిన్ టైప్, వాళ్ళ యాక్టింగ్ టైప్స్ బట్టి మనం జడ్జ్ చేస్తాము. అది ట్రీట్మెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఆఫ్టర్ దిస్ మన ట్రీట్మెంట్ అయ్యాక నెక్స్ట్ మనం వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం సన్ స్క్రీన్ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి యాక్ని పిగ్మెంటేషన్ వచ్చింది అనుకోండి, నైట్ క్రీమ్ ఇస్తాము. తర్వాత వాళ్ళకి యాక్ని స్కార్స్ తగ్గడానికి కూడా సర్టెన్ కేటగిరీ ఆఫ్ క్రీమ్స్ ఉంటుంది, అవి మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. అవి ప్రొడక్ట్స్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చేవన్నమాట. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు బయట చూస్తున్నాము, ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? సన్ స్క్రీన్ డైలీ యూజ్ చేయాలా వద్దా? ఇది యూజ్ చేస్తే మెన్ కూడా యూజ్ చేయొచ్చా? ఈ జనరల్గా మెన్ అసలు సన్ స్క్రీన్స్ యూజ్ చేయరు. సో ఇది యూజ్ చేయొచ్చా సన్ స్క్రీన్ అనేది? ఇప్పుడు సన్ స్క్రీన్ విషయానికి వస్తే జనరల్గా మెయిన్గా ఇప్పుడున్న మన కండిషన్స్, వెదర్ కండిషన్స్ చూసుకుని అంటే పొల్యూషన్ చూసుకునండి, సన్ డ్యామేజెస్ ఇవన్నీ మనకి ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. సో సన్ ప్రొడక్షన్ నుంచి కావాలి, పొల్యూషన్ నుంచి కావాలి అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు వాడాల్సింది సన్ స్క్రీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో కొంతవరకు చైల్డ్ ఏజ్ 5 years 6 years వరకు అంత అవసరం లేకపోయినా ఇప్పుడు నేను కొంతమంది పేషెంట్స్ చూస్తున్నాను మన దగ్గర. ఈవెన్ 8 years 9 years వాళ్ళకు కూడా పాలిమార్కస్ లైట్ ఎరప్షన్ అనే ఒక స్కిన్ డిజీజ్ బికాస్ ఆఫ్ సన్ డ్యామేజ్ వల్ల వస్తున్నాయి. సో అలాంటి ఏజ్ వాళ్ళ నుంచి కూడా సన్ ప్రొటెక్షన్ అనేది అవసరం. సన్ స్క్రీన్ మెయిన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్ అన్నమాట. సో సన్ స్క్రీన్ వీళ్ళకి, వాళ్ళకి, మెన్కి, ఉమెన్కి ఏం సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ కేటగరైజేషన్, ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్ అనేది మస్ట్ వాడాల్సిందే. వాడడం వల్ల స్కిన్ అనేది, దాని క్వాలిటీ అనేది సన్ డ్యామేజ్ నుంచి మనం కాపాడుకోగలుగుతాం, ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం.
అలా మాట్లాడుకుంటే కొంతమంది అసలు ట్రీట్మెంట్స్ చేసుకోరు, ప్రోడక్ట్స్ యూజ్ చేయరు, ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, బట్ స్టిల్ వాళ్ళ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? స్కిన్ హెల్త్ అనేది అదొక సైంటిఫిక్ సబ్జెక్ట్. ఆ. ఓన్లీ సన్ డ్యామేజ్ ఒకటే స్కిన్ డ్యామేజ్ అని కాదు. వాళ్ళు చేసే వర్క్‌ని బట్టి కూడా కొంతమంది సన్‌లోనే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇండోర్‌లోనే వర్క్ చేస్తారు. కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ వాళ్ళు రిలీవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకుంటారు. వాళ్ళ బ్యాలెన్స్‌డ్ లైఫ్, హెల్తీ డైట్, హైడ్రేషన్, మెయిన్‌గా వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్ 4-5 లీటర్స్ డిపెండింగ్ ఆన్ ద బాడీ వెయిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంతవరకు డ్యామేజ్ తక్కువ ఉంటుంది. సో, అసలే కేర్ తీసుకోకుండా ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ తీసుకున్న వాళ్ళకి ఏజింగ్ అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటాము. అప్పట్లో 30స్, 40స్, 50స్ వరకు కూడా కొంతవరకు బెటర్ ఉండేది. ఇప్పుడు 20స్‌లో కూడా దే ఆర్ లైక్ రింకిల్స్, ఫైన్ లైన్స్ కొంతమందికి వచ్చేస్తాయి. కోఫిట్ అండ్ ఫైన్ లైన్స్. ఈవెన్ ఆండ్రోజెనిక్ అలోపేషియా కూడా బాయ్స్ కూడా 18 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ వరకు కూడా నేను చూస్తున్నాను. సో, ఇదంతా ఫుడ్ చైన్ లైక్ దెబ్బతింటం కానివ్వండి, పొల్యూషన్ ఎక్కువ కావడం కానీ, సన్ డ్యామేజ్, ఈ రకరకాల కారణాల వల్ల కావచ్చు. స్కిన్ క్వాలిటీ అనేది డే బై డే గ్రాడ్యువల్‌గా కొంతవరకు అప్పట్లో ఉన్నంత క్వాలిటీ ఉండట్లేదు. సో, స్కిన్ క్వాలిటీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన టైం ఇది. సో, ఈ టైంలో మనం హెల్తీ స్కిన్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అలాంటివి ఖచ్చితంగా అందరూ పాటిస్తే స్కిన్ అనేది క్వాలిటీ ఉంటుంది, బెటర్ ఉంటుంది. ఓకే. ఏ మెయింటెనెన్స్ లేకపోయినా ఫుడ్ అండ్ వాటర్ ప్లెంటీగా తీసుకోవడం, ఫుడ్ డైట్ కరెక్ట్‌గా తీసుకోవడం, వీటి వల్ల కూడా స్కిన్ మెయింటైన్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ కారణం స్కిన్ క్వాలిటీ కోసం. ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్‌గా తీసుకొని ఎక్కువ సన్‌లో వెళ్ళకుండా ప్రాపర్ పొల్యూషన్ అవన్నీ కరెక్ట్‌గా కవర్ చేసుకుంటే వాళ్ళు కేర్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ స్కిన్ కూడా ఏం లైక్ క్రీమ్స్ అవి పెట్టుకోకుండా కూడా బానే అంతా బెటర్‌గా ఉంటుంది. సో సార్, ఇప్పుడు మనము స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం అని చెప్పి చాలామంది, ఎందుకు మా సర్కిల్‌లోనే చూడండి, అమౌంట్ చాలా స్పెండ్ చేస్తుంటారు. దానికి ఏమైనా రిజల్ట్ ఉంటుందా? మీరు చెప్పింది వాస్తవమే. ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా అవైలబుల్‌గా వస్తున్నాయి. సో, ఎక్కువ ఆన్‌లైన్‌లో అండ్ ఆఫ్‌లైన్‌లో కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేక వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోకుండా చాలా ప్రొడక్ట్స్ అనేవి కొనడము, వాడడము, వాటి వల్ల పరిణామాలు కూడా మనం చాలా వరకు చూస్తున్నాము. సో, ఎలా ఉంటదంటే ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ సీరమ్స్ అనుకోండి. వాళ్ళ టైప్‌గా సూట్ అవుతుందో లేదో వాళ్ళు ప్రాపర్‌గా తెలుసుకొని వాడితే అంటే స్కిన్ డాక్టర్‌ని ఎక్స్‌పర్ట్, స్కిన్‌కి సంబంధించిన ఒక ఎక్స్‌పర్ట్‌ని తెలుసుకొని ప్రాపర్‌గా ఆ సీరమో లేక ఫేస్ వాషో, కేర్ సీరమ్ అయినా ఏదైనా గానీ తెలుసుకొని వాడితే బాగుంటదని నా ఒపీనియన్. ఓకే. సో, స్కిన్ టైప్స్ అంటే ఏంటి సార్? అంటే వాట్ ఆర్ ద స్కిన్ టైప్స్? అంటే ఎన్ని రకాల స్కిన్ టైప్స్ ఉంటాయి? ఇప్పుడు స్కిన్ టైప్స్ అనే మాటకొస్తే మన జనరల్‌గా అయితే మనం చాలా సొసైటీలో చాలా టైప్స్ ఆఫ్ స్కిన్ క్వాలిటీస్ చూస్తుంటాం. జనరల్‌గా మనం అబ్జర్వ్ చేసేది కొంతమంది కొంచెం జిడ్డుగా ఆయిలీ స్కిన్ ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ స్కిన్. ఆయిలీ స్కిన్ అంటారు. ఎందుకలా అంటే వాళ్ళ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండడం వల్ల ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది. స్కాల్ప్‌లో కూడా డాండ్రఫ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. అలానే ఇంకో టైప్ ఆఫ్ స్కిన్ టైప్ కూడా మనం చూస్తుంటాం. ఎలా అంటే పొడివారి చర్మం అంటారు చూడండి, డ్రై స్కిన్. వాళ్ళది ఒక టైప్ ఆఫ్ స్కిన్. వాళ్ళకి ఏంటి కొంచెం లైట్ గా స్కేలీ డిజీజ్ లాగా పొట్టు రావడం, ఎక్కువ డ్రై అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు అంటారు. అదో టైప్ ఆఫ్ స్కిన్. ఈ 2 కారణంలో ఇంకో టైప్ ఉంటుంది. అది మూడో రకం. ఎలా అంటే ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. మొత్తానికి ఆయిలీ కాదు, మొత్తానికి పొడి కాదు. సో, మధ్యలో వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మిక్స్డ్ టైప్ అంటారు. అదొక టైప్ ఆఫ్ స్కిన్. సో, వీళ్ళు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో తీసుకునే వాళ్ళు బదులుగా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి? అది తెలుసుకొని ఆ ప్రొడక్ట్ స్టార్ట్ కరెక్ట్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా ఫస్ట్. అది కరెక్ట్‌గా సూట్ అవుతుందా? దానివల్ల రిజల్ట్స్ వస్తాయా? తెలుసుకున్నాక వాళ్ళు ప్రాపర్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకొని స్టార్ట్ చేస్తే ప్రొడక్ట్స్ ఎఫర్ట్ చేసిన దానికి వేస్ట్ అవ్వదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ప్రోడక్ట్ వర్సెస్ స్కిన్ ట్రీట్మెంట్స్, ఇందులో డిఫరెన్స్ ఏముంటుంది? ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది మనం ఒక ప్రాబ్లమ్‌కి మనం చేసే ట్రీట్మెంట్ అంటాం. అంతే కదా? కరెక్టేనా? ప్రొడక్ట్ అంటే అదొక ప్రొడక్ట్ మనం చేసాక మనం ఆ మెయింటెనెన్స్ ఆ ట్రీట్మెంట్‌కి మనం ప్రాబ్లమ్‌కి మనం ట్రీట్మెంట్ చేసాక ఆ ట్రీట్మెంట్‌కి మెయింటెనెన్స్ కోసం వాడేది ప్రొడక్ట్. ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పేషెంట్స్ వస్తుంటారు.
యాక్ని వల్లనే అనుకోండి, యాక్ని హ్మ్. స్కార్స్ గుంటలు అంటాం మనం. అవును. యాక్ని వల్ల వచ్చే గుంటలు. అవును. వాటికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. దాంట్లో హ్మ్. ఒకటి మనం రెగ్యులర్‌గా చేసేది కామన్‌గా టీఆర్‌పీ విత్ మైకోనిడిలిన్. ఓకే. ఆహా! CO2 ఫ్రాక్షనల్ రెసిస్ట్ చూజ్ చేసుకోవాలి. ఓకే. ఎంఎన్ఆర్ఎఫ్, యాహ్! కార్బోటోనిన్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ కేటగిరీలోకి వస్తాయన్నమాట. యెస్. యెస్. ఆ! సో, మనం ట్రీట్మెంట్ సెషన్స్ పెట్టుకున్నాక రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి కదా! సెషన్ బై సెషన్. హ్మ్. వచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్‌కి మనం వాడే ప్రొడక్ట్స్ క్రీమ్స్ గానీ, ఆయింట్‌మెంట్స్ గానీ, నైట్ సీరమ్స్ గానీ వాటి హ్మ్. ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్. సార్ మరి ఈ టాబ్లెట్స్ అనేది ఏ కేటగరీలో వస్తది? ప్రొడక్ట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ అండ్ టాబ్లెట్స్. ఇవి ఇప్పుడు మీరు సో, క కొన్ని ప్రాబ్లమ్స్‌కి ప్రొడక్ట్స్‌లో క్రీమ్స్ ఉంటుంది, ఆయింట్‌మెంట్స్ ఉంటుంది, ఆ! సీరమ్స్ ఉంటుంది, ఫేస్ వాషెస్ ఉంటాయి. అలానే ఓకే. టాబ్లెట్స్ కూడా ఉంటుంది. ఫర్ యాహ్! ఎగ్జాంపుల్ యాక్ని స్కార్స్‌కి అనుకోండి. హ్మ్. మనం రెగ్యులర్‌గా ఐసోప్రోటినిన్ టాబ్లెట్ పెడతాం. ఓకే. మిగతా కొంత గుళికలు అనేవి కొలాజిన్ ఫార్మేషన్ వల్ల కావచ్చు. సిబమ్ అనేది కంట్రోల్‌లోకి సెబిషియస్‌గా కంట్రోల్‌లోకి వచ్చి యాక్ని స్కార్స్ డే బై డే అనేది కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ రావడానికి ఆ టాబ్లెట్ ఫార్మ్‌లో పెడతాము. ఓకే. అది టాబ్లెట్ కూడా ఒక రకంగా హుహు. ట్రీట్మెంట్ తర్వాత కూడా హెల్పింగ్ లాగా ఉంటుందన్నమాట. ఓకే. ప్రొడక్ట్స్ లాగానే అది కూడా హెల్పింగ్‌గా ఓకే. ఉంటుందన్నమాట. సో, స్కిన్ ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ దెన్ కమ్స్ ప్రొడక్ట్స్. యాహ్! ప్రొడక్ట్స్ అనేది ఫస్ట్ స్టెప్‌లో మనం తీసుకోవడానికి లేదు. ప్రొడక్ట్స్ ఎప్పుడైనా ఫస్ట్ స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్‌కి రైట్. ప్రొడక్ట్స్. ఓకే. టాబ్లెట్స్ కూడా ఆఫ్టర్ ట్రీట్మెంట్స్. ఆ! దాన్ని ఇంకా కొంచెం ఎఫెక్టివ్‌గా ట్రీట్మెంట్ రిజల్ట్స్ తీసుకురావడం కోసం మనకు ఉపయోగపడుతుంది. అలా మాట్లాడుకుంటే కొంతమంది అసలు ట్రీట్మెంట్స్ చేసుకోరు, ప్రొడక్ట్స్ యూజ్ చేయరు, టాబ్లెట్స్ వాడరు. బట్ స్టిల్ దే హావ్ ఫెయిర్ స్కిన్. సో, వాళ్ళు అదృష్టవంతులు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ! ఎవరైనా ఇప్పుడు మనం అందరము రేపు, ఎల్లుండి ఎప్పుడు చూసుకున్నా కూడా స్కిన్ ఈ మేజర్ ఇష్యూ అయిపోయారు. ఈ యాహ్! యూజ్డ్ అయిపోయారండి ఎప్పుడైనా. అవును. సో, ఎవ్వరికి కూడా హెయిర్ క్వాలిటీ కావాలి, స్కిన్ క్వాలిటీ కావాలి. అవును. ఏం వాళ్ళు ఖర్చు పెట్టకుండా క్వాలిటీ వస్తుందంటే దే ఆర్ లక్కీ అన్నట్టే కదా! యాహ్! సో, ఆ లక్ కింద కూడా అవును. వాళ్ళ ఎఫర్ట్స్ ఉంటాయి. ఎలా యాహ్! అంటే వాళ్ళు బి డైలీ హెల్తీ డైట్ తీసుకోవచ్చు. బ్యాలెన్స్‌డ్ డైట్, హ్మ్. ప్రాపర్ హైడ్రేషన్, యాహ్! ఓకేనా. సన్ ప్రొటెక్షన్ నుంచి జాగ్రత్తలు ఎక్కువ సన్‌లోకి హ్మ్. వెళ్ళకుండా ఓకే. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్కిన్ కూడా బావుంటుంది. బానే సో, ఉంటది. దానివల్ల వాళ్ళకి అఫర్డబిలిటీ అనేది ఓకే. తగ్గుతుంది. సో, ఇప్పుడు నేను ఎలాంటి స్కిన్ ట్రీట్మెంట్, ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా డైలీ హైడ్రేషన్ అండ్ ఫుడ్ తీసుకుంటే యాహ్! సరిపోతుందంటారా? సరిపోతుందంటే మళ్ళీ డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్ కూడా. ఓకే. కొంతమందికి అది ఓకే. హ్మ్. సింపుల్ అవుతుంది. హ్మ్. లక్కీ అందుకే అన్నాను. యాహ్! కొంతమందికి అలా హ్మ్. చేసినా కూడా స్కిన్ టైప్ అనేది ట్యానింగ్ అవ్వడం కావచ్చు, హ్మ్. యాక్ని రావడము, యాహ్! లేదా హెయిర్ ఫాల్ రావడం అలాంటి వాళ్ళకి వాళ్ళు ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సొస్తది. యాహ్! ఆ! సరే ఇప్పుడు అమ్మాయిలైతే ఫేస్‌కి సెపరేట్ టవల్, బాడీకి సెపరేట్ టవల్, లెగ్స్, హ్యాండ్స్‌కి సెపరేట్ టవల్ యూజ్ చేస్తారు. అబ్బాయిలైతే ఒకటే టవల్ మొత్తం బాడీ మొత్తానికి యూజ్ చేస్తారు. సో, ఇలానే స్కిన్ ప్రొడక్ట్స్‌లో గూడా ఫేస్‌కి సెపరేట్, బాడీకి సెపరేట్ యూజ్ చేయడం ఉంటుందా? సాహిత్య ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎలా ఎలా ఉంటుందంటే మనం స్కిన్ అనేది ఫేస్ పైన ఒకలా ఉంటుంది. బాడీ పైన ఒకలా ఉంటుంది. హ్మ్. ఫేస్ పైన కంపారిటివ్‌లీ బాడీ కంటే కొంచెం మందం అనేది తక్కువగా ఉంటుంది. యాహ్! థిక్‌నెస్ అనేది తక్కువ ఉంటుంది. యెస్. సో, ఇక్కడ మనం బాడీ పైన యూజ్ చేసినట్టు కంపారిటివ్‌లీ హార్ష్ క్రీమ్స్ గానీ, సోప్స్ గానీ, ఫేస్ వాషెస్ గానీ అలాంటివి హ్మ్. యూజ్ చేయలేం. యాహ్! జనరల్లీ యూజ్ చేయలేం. అవును. సో, ఆ డిఫరెన్షియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది. ఇందులో. యాహ్! మనం బాడీ పైన యూజ్ చేసే హార్ష్ క్రీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ హ్మ్. యాసిడ్, హ్మ్. హై పర్సెంటేజెస్. ఓకే. హ్మ్. కొంచెం జాగ్రత్తగా నీడి ఉన్న దగ్గరే మనం జాగ్రత్త అది అండర్ మెడికల్ ఆహ్, అబ్జర్వేషన్‌లో మనం ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఎక్కడ అబ్జర్వేషన్‌లో మనం యూజ్ చేయగలుగుతాం. యూజ్ చేయాలి. సో, యాహ్! జనరల్‌గా అయితే కామన్ పీపుల్ అయితే అలా యూజ్ అనేది ఉండదు. దానికి హుహు. దీనికి ఖచ్చితంగా వేరియేషన్. ఓకే. సో, స్కిన్ మీద మన ఫేస్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. బాడీ స్కిన్ అనేది కొంచెం మందం ఉంటుంది కాబట్టి డెఫినైట్‌లీ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఒక ఎక్స్‌పర్ట్ నుంచి తెలుసుకొని ఫేస్‌కి సెపరేట్, బాడీకి సెపరేట్ యూజ్ చేయడం అనేది రైట్ థింగ్ అంటారు. ఖచ్చితంగా రైట్. యాహ్! యాహ్! సార్ నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న డౌట్. సో, మాస్టర్బేషన్ వల్ల స్కిన్ గ్లో, పింపుల్స్ ఆర్ హెయిర్ ఫాల్ అనేది నిజంగానే వస్తదా? ఇది నాకే కాదు చాలా మందికున్న ఒక డౌట్. సాహిత్య నా దగ్గర గూడా చాలామంది హ్మ్. కొంతమంది మగవాళ్ళు ప్రైవేట్‌గా మెల్లిగా హ్మ్. వచ్చి అడుగుతుంటారు. హ్మ్. లైక్ డాక్టర్ గారు ఇలా నాకు హాబిట్ ఉంది. దీని అవును. వల్లనే నాకు పింపుల్స్ వస్తున్నాయా? అవును. దీని వల్లనే నాకు ఇలా హెయిర్ ఫాల్ బట్టతల స్టార్ట్ అయితుందా? ఓకే. ఇది ఇదేమన్నా ఇంకా ఫర్దర్‌గా నాకేమన్నా స్కిన్ కానీ, హెయిర్ కానీ డ్యామేజ్ చేస్తుందా అని హుహు. చాలా పేషెంట్స్ అవి వచ్చి అడుగుతారన్నమాట. ఓకే. బట్ అది ఒక మైత్. ఓకే. మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల స్కిన్ పింపుల్స్ రావడం గానీ, ఓకే. స్కిన్ గ్లో తగ్గడం గానీ, హెయిర్ అవును. ఫాల్ రావడం, బట్టతల హ్మ్. రావడం హుహు. ఇవన్నీ ఏం జరగవు. ఓకే. బట్టతల రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. జెనెటిక్‌గా రిలేటెడ్ ఉంటుంది. ఓకే. పింపుల్స్ అనేటివి గూడా లైక్ ఆ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ సెక్రీట్ అవ్వడము, దానిలో ఉన్న బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అవ్వడము, హ్మ్. దానాల వల్ల ఫుడ్ థింగ్స్ ఎక్కువ పాటించకపోవడం, ఘాట్స్ ఓకే. ఎక్కువ తినడం హ్మ్. దీనివల్ల వస్తుంది. ఓకే. సో, స్కిన్‌లోకి మనకి సెపరేట్ కారణాలుంటాయి. బట్ ఆ! దీనికి మాత్రం ఎలాంటి సంబంధం గాని, రిలేషన్‌షిప్ గాని ఏముండదన్నమాట. ఓకే. సో, సార్ అంటే ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదంటారా?
ఎక్సెస్ ఆఫ్ మాస్టర్బేషన్ అంటే అదొక సైకియాట్రిక్ థింగ్ కిందకి తీసుకోవచ్చు. ఆ. దానివల్ల వేరే రీజన్స్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుండొచ్చేమో గానీ, స్కిన్ అండ్ హెయిర్‌కి సంబంధించి అయితే ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇదొక కంప్లీట్ ఒక మిత్ కంప్లీట్‌గా లాగా ఉన్నాయి. అంటారు. యాహ్! 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 సో ఈ మధ్యలో చూసుకుంటే యూత్‌లో స్ట్రెస్ ఎక్కువవుతుంది. స్లీప్‌లెస్ నైట్స్ వీటన్నిటి వల్ల కూడా స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతదంటారా? డార్క్ సర్కిల్స్ అవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఈ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందా? సాహిత్య ఖచ్చితంగా అవుతుంది. అవు. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ హ్మ్. బయట జంక్స్ ఎక్కువ తీసుకోవడము. ఇలాంటి కండిషన్స్ వల్ల ఖచ్చితంగా స్కిన్ అండ్ హెయిర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అవును. ఎలా చూపిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా డార్క్ సర్కిల్స్ అని. Yeah. ఖచ్చితంగా ఈ డార్క్ సర్కిల్స్‌కి స్ట్రెస్‌కి దగ్గర రిలేషన్‌షిప్ ఉంది. అవును. స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. మనం అది అబ్జర్వ్ చేస్తూనే ఆ! ఉంటాం. సో, ఓకే. ఖచ్చితంగా స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ ఫర్ డార్క్ సర్కిల్స్. ఓకే. నిద్ర లేట్ స్లీప్స్ కానీ, హ్మ్. ప్రాపర్‌గా స్లీప్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు Hmm. మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. అవును. అదొకటి. మళ్ళీ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ గానీ, బయట జంక్ ఫుడ్స్ గానీ, స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ కూడా హెయిర్ రాలడం కూడా ఎక్కువ చూస్తుంటాం మనం ఓకే. పేషెంట్స్‌లో. అది కూడా దగ్గరే రిలేటెడ్ ఉంటుంది. ఆహా! ఓకేనా? అండ్ స్కిన్ గ్లో కూడా ఓవరాల్‌గా కంపారిటివ్‌లీ హెల్తీ స్కిన్ అనేది ఉండదు వాళ్ళలో. ఓకే. సో, ఖచ్చితంగా వీటికి దానికి ఇంటర్ సంబంధం ఉంటుంది. స్కిన్ ఉంటుంది. కేర్‌లో స్ట్రెస్ లేకపోవడము, ప్రాపర్‌గా స్లీప్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మీద అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కావచ్చు, హెయిర్ ఫాల్ మీద మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తే, సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందా? వాళ్ళకి ఆ స్ట్రెస్ కావచ్చు, ఆ స్లీప్‌లెస్ నైట్స్ కావచ్చు, అది కంటిన్యూ ప్యాటర్న్ లాగా ఉంటుంది. కొంతమంది లేట్ నైట్స్ జాబ్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే మరి రిజల్ట్ ఉంటుందా? అది ఉంటే ఎంత కాలం ఉండొచ్చు? యాహ్! ఇప్పుడు చాలామంది స్ట్రెస్‌లో ఉండి కొంచెం సైకియాట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు గూడా డాక్టర్ గారు నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయండి. పోవాలి అంటే ట్రీట్మెంట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవుతా ఓకే. ఉంటారు. ఆహా! ఫిల్లర్స్ గావచ్చు, యాహ్! ఏదైనా లైక్ ఇంజెక్షన్స్ గావచ్చు, ఓకే. సర్కిల్స్ కోసం క్రీమ్స్ గావచ్చు. యాహ్! అవన్నీ ఎఫెక్టివ్‌గా ఉంటాయి. బట్ అది స్ట్రెస్ తగ్గించుకొని, ప్రాపర్ హ్మ్. స్లీప్ తీసుకొని, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తేనే ఓకే. మనం ఏ ట్రీట్మెంట్ చేసినా గూడా వాటి రిజల్ట్స్ మనం కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతాం. ఓకే. సో, మళ్ళీ మనం ట్రీట్మెంట్స్ ఎంత చేసినా గూడా వాళ్ళు అదే స్ట్రెస్ కంటిన్యూ చేసుకొని, ఆ నిద్ర లేకపోవడం అవన్నీ మెయింటైన్ చేస్తే హ్మ్. కంపారిటివ్‌లీ రిజల్ట్స్ అనేవి అంత ప్రాపర్‌గా రావాలి. ఓకే. ఒకవేళ చేసుకున్నా గూడా టెంపరరీ ఉండొచ్చు. ఆ స్ట్రెస్ అనేది కంటిన్యూ అయినా, స్లీప్‌లెస్ నైట్స్ కంటిన్యూ అయినా గూడా మళ్ళీ పాపప్ టెంపరరీగా అవ్వచ్చు. మనం రిజల్ట్స్ చూసినా గూడా మళ్ళీ వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల మళ్ళీ రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఛాన్స్ మళ్ళీ ఉంది. డార్క్ సర్కిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. యాహ్! సో హెయిర్ ఫాల్‌కి కామన్ రీజన్స్ ఏంటి? అండ్ యూత్ చేసే మిస్టేక్స్ ఏంటి? సైడ్‌గా. ఇప్పుడు హెయిర్ ఫాల్ విషయానికొస్తే మనం ఆ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఏంటనేది మనం ఫస్ట్ ప్రాపర్‌గా తెలుసుకోవాలి. ఓకే. సో, కొన్ని రకాల టైప్స్ ఉంటాయన్నమాట. హ్మ్. దాంట్లో మనకి హ్మ్. ఓన్లీ వెజిటేరియన్స్ వాళ్ళకి బి12 డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. సో, వాళ్ళ స్కిన్‌లో ఉన్న పిగ్మెంటరీ చేంజెస్‌తో పాటు హెయిర్ అనేది కూడా రాలడం ఎక్కువ ఉంటుంది. సో, హ్మ్. అట్లాంటి వాళ్ళు బి12 ఒకసారి చెక్ చేయించుకొని, కరెక్షన్ యాహ్! ప్రాపర్ ఇంజెక్షన్స్ పెట్టుకొని, హ్మ్. హెయిర్‌కి కూడా కావాల్సిన సీరమ్స్ పెట్టుకుంటే వాళ్ళకి కూడా హెయిర్ అనేది ఫాల్ తగ్గుతుందన్నమాట. తగ్గుతుంది. సో, అట్లా కేటగిరీస్ వైస్‌గా మనకి హెయిర్ ఫాల్ రకరకాలుగా ఉంటుంది ఓకే. కిరోజెనిఫియంలో. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లమ్ మనం ప్రాపర్‌గా మన కన్సల్టేషన్‌లో చూసుకొని, వాళ్ళకి ప్రాపర్‌గా ట్రీట్మెంట్స్ అకార్డింగ్‌లీ కరెక్టబుల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్‌గా పెడితే మనం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. చేయగలుగుతాం. సో డెఫిషియన్సీ కావచ్చు, లోపటున్న ప్రాబ్లమ్‌ని కరెక్ట్‌గా ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత హార్మోనల్ థింగ్స్ ట్రీట్మెంట్స్. ఉంటాయి. యాహ్! పీసీఓఎస్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్‌లో హ్మ్. వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ వస్తుంది. సో, ఓకే. వాటి కరెక్షన్స్ పెట్టుకుంటే అప్పుడు యాహ్! అకార్డింగ్‌లీ హెయిర్ క్వాలిటీ అనేది హెయిర్ యాహ్! లాస్ అనేది తగ్గుతుంది. తగ్గుతుంది. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు హెయిర్ ఫాల్ ఐ మీన్ లైక్ బట్టతల అనేది జెనెటికల్‌గా ఉంటుంది అని యాహ్! చెప్పారు. సో ఇది నిజంగానే ప్యూర్‌లీ జెనెటికల్‌గా లేకపోతే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఆర్ జంక్ ఫుడ్ మనం ఆ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేది కావచ్చు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుందా బట్టతల అనేది? ఇప్పుడు బట్టతల విషయానికొస్తే అది 100% జెనెటికల్. మన ఓకే. ఫాదర్స్ నుంచి మనం క్యారీ చేస్తున్న జీన్స్. ఓకే. ఓకేనా? ఆహా! అదైతే 100%. బట్ యాహ్! దాని ప్రోగ్రెషన్ అనేది మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. సో, కొంతమందికి 40స్‌లో వస్తుందంటే వాళ్ళ హ్మ్. లైఫ్ స్టైల్ కొంచెం వరకు మెయింటైన్ చేస్తారు కాబట్టి 40స్‌లో వస్తది. యాహ్! ఇప్పుడు నేను చూస్తున్న పేషెంట్స్ 20స్‌లోనే వస్తుంది. యెస్. ఆ! సో, వాళ్ళకున్న జెనెటికల్ కండిషన్‌తో పాటు వాళ్ళ హ్మ్. డెఫిషియన్సీస్ కావచ్చు, హ్మ్. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ కావచ్చు, ఓకే. పొల్యూషన్ కావచ్చు, హ్మ్. రకరకాల కారణాల వల్ల హ్మ్. కొంచెం ఎర్లీగా బట్టతల అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది. అవుతుంది. సో, ఓకే. దానికి కూడా మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే దాన్ని కూడా కొంతవరకు జీన్స్‌లో ఉన్నా కూడా ప్రొలాంగ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. క్వాలిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. జెనెటికల్‌గా వచ్చినా గూడా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం వల్లనో, వాటి వల్ల గూడా మనము హెయిర్ ఫాల్ ప్రొలాంగ్ చేయొచ్చు. కానీ చేసుకోవచ్చు. అవాయిడ్ చేయలేము. అవాయిడ్ చేయలేము. జెనెటికల్‌గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయలేము. బట్ చేయలేము. ఎంతో కొంత ప్రొలాంగ్ చేయొచ్చు. ఓకే. హుహు. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనకి రూ. 1 షాంపూ దొరుకుతుంది. రూ. 100కి దొరుకుతుంది. రూ. 500కి దొరుకుతుంది. సో, ఏ టైప్ ఆఫ్ షాంపూ యూజ్ చేస్తే బెటర్? అండ్ వాట్ వి షుడ్ సెలెక్ట్? షాంపూలో ఎలాంటి షాంపూ సెలెక్ట్ జేసుకోవాలి? మీరు చెప్పింది వాస్తవము.
ఇప్పుడు మనకి మార్కెట్‌లో చిక్ షాంపూ అని చెప్పి ఉంటుంది. యాహ్! హెడ్ అండ్ షోల్డర్స్ ఉంటుంది. ఇవన్నీ రూ. 1, రూ. 2 శాషెస్ ఉంటాయి. చాలా కామన్‌గా ఏ పేషెంట్స్ అడిగినా మీరు ఏ షాంపూ వాడతారు? చాలా ఫస్ట్ వచ్చే వర్డ్ క్లినిక్ ప్లస్, క్లినిక్ ప్లస్. హెడ్ యాహ్! అండ్ షోల్డర్స్ యెస్. ఇవే యెస్. చెప్తారు. అవును. సో, అవును. అలాంటి షాంపూస్‌తోని హెయిర్ ఫాల్ అవుతుందా అంటే హ్మ్. అది మనం గ్యారంటీ‌గా చెప్పలేము అవుతుంది ఓకే. అని. బట్ హ్మ్. రెగ్యులర్‌గా వాడే షాంపూస్ అవి. అది హ్మ్. హెయిర్ ఫాల్‌కి మొదలే చెప్పినట్టు కారణాలు అనేకం. హ్మ్. ఒక రీజన్ అంటే చెప్పుకోలేము. బట్ ఓకే. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ప్రాపర్‌గా దాన్ని ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ పెట్టుకున్నాక కూడా హ్మ్. షాంపూ కూడా కొంచెం మెడికేటెడ్ షాంపూస్ ఇప్పుడు వచ్చినాయి మనకి. హ్మ్. బ్రోకాపిల్, అనాగేన్, యాహ్! రెడెన్సిల్ కాంబినేషన్ ఉన్న షాంపూస్ వచ్చాయి. యాహ్! అలాంటి హ్మ్. షాంపూస్ పెట్టుకుంటే ఇంకా కొంచెం బెటర్‌గా రిజల్ట్స్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. యాహ్! సో, దానికి కూడా ఒక ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ఐ మీన్ లైక్ ఒక డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కన్సల్టేషన్ యాహ్! తీసుకొని ఆ హెడ్ అండ్ షోల్డర్స్ అయిన ఆ షాంపూస్ మరి నేనేం లైక్ యాహ్! మంచివి కావు అనట్లేదు. యెస్. బట్ యెస్. ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హ్మ్. మనం మెడికేటెడ్ షాంపూస్ కూడా మనం యాహ్! సో, వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళ డెఫిషియన్సీని తెలుసుకొని వాళ్ళకి రైట్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడం ఈస్ ఎ కరెక్ట్ థింగ్. Yes. యాహ్! సో, సార్ ఇంతకుముందు జెనరికల్‌గా వస్తుంది అని చెప్పారు కదా! సో, ఇప్పుడు చూసుకుంటే మా ఫ్రెండ్ ఒకరికి ఫాదర్‌కి బట్టతల లేదు. బట్ వాళ్ళ కొడుక్కి బట్టతల వచ్చేసింది. ఎర్లీ 2022స్‌లో ఉంటారు. బట్టతల వచ్చేసింది. సో, ఇది లైఫ్ స్టైల్ వల్లనే అంటారా? లేదంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్‌లో ఆ ఇంపాక్ట్ ఏమన్నా వీళ్ళకొచ్చి ఉంది అంటారా? ఆన్సర్ కూడా క్వెషన్ మీరే చెప్పారు. ఆన్సర్ కూడా మీరే చెప్పారు. ఆ! సో, మీరే చెప్పారు 4 యాహ్! ఫాదర్స్ అని. సో, ఓకే. మన జెనెటికల్ కండిషన్ అనేవి ఒక్క హ్మ్. జనరేషన్‌కి ఉండొచ్చు. ఉండదు. లేదంటే ఫర్దర్ బిఫోర్ కూడా వాళ్ళ తాతలు, ముత్తాతల దగ్గర నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. ఓకే. సో, క్యారీ ఫార్వర్డ్ అయ్యొచ్చు. యాహ్! అండ్ మీ ఫాదర్‌కి లేదన్నారు. కానీ బాబాయ్ హ్మ్. ఉన్నది కూడా చూడాలి. వాళ్ళ అచ్చా! పెద్దనాన్న ఉన్నది కూడా చూడాలి. సో, ఓకే. ఇది మగవాళ్ళ జనరేషన్ నుంచి మగవాళ్ళకి వచ్చే జెనెటికల్ కండిషన్ అన్నమాట. ఓకే. ఫీమేల్ నుంచి ట్రాన్స్‌మిట్ అయ్యేది కాదు ఇది. సో, ఓకే. వాళ్ళ ఫాదర్‌కి సంబంధించిన బ్రదరో, లేదా హ్మ్. వాళ్ళ అన్నయ్యనో, హుహు. లేదంటే వాళ్ళ హ్మ్. ఫాదర్‌కి సంబంధించిన ఫాదర్ ఎక్కడి నుంచైనా ట్రాన్స్‌మిట్ అవ్వచ్చు. సో, అచ్చా! కానీ అది వచ్చేదనేది ఒకవేళ వాళ్ళ ఫాదర్‌కే ఉంటే క్లియర్‌గా మనకి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినట్టు వచ్చిందని చెప్పగలం. అనిపిస్తుంది. లేదంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి జెనెటికల్‌గానే వస్తుంది కాబట్టి జెనెటిక్. వేరే రీజన్ అయితే ఉండదు. ఓకే. సో, దీన్ని ప్యాటర్న్ బాల్‌నెస్ అంటాం మనం. ఆహా! వచ్చేది కూడా ఒక ప్యాటర్న్‌లో వస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఇక్కడ ఫ్రంటల్ లైన్, అవును. వర్టెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అవును. ఆ తర్వాత ఇదంతా ఇదవుతుంది కానీ మనకి ఇక్కడ మాత్రం హెయిర్ ఎప్పటికి ఉంటుంది. అవును. బట్టతల వాళ్ళకి మనం అబ్జర్వ్ చేసేది ఇక్కడ అవును. సైడ్‌కి ఎప్పుడు ఉంటుంది. అదే ఒక అవును. టైప్ ఆఫ్ హెయిర్ లాస్ అలోపేషియా ఎరియేటా ఒకటుంటుంది. అవును. ప్యాచ్ హెయిర్ లాస్ అవుతుంది. ఓకే. రౌండ్‌గా. అవును. అది కొన్ని ప్యాటర్న్స్‌లో వస్తుంది. ఇక్కడ ఫియోసిస్ ప్యాటర్న్ ఓకే. అనుకో, సెసేఫో అనుకోండి, ఆహా! రిఫ్యూజ్ ప్యాటర్న్, ఓకే. టోటాలిస్, యూనివర్సల్స్ అని చెప్పి వస్తుంది. యాహ్! దాంట్లో కూడా కొన్ని రకాలు బట్టతలలానే అనిపిస్తాయి. కానీ ఓకే. అది జెనెటికల్ కాదు. ఓహో! బట్టతల అనేది స్టార్ట్ అవ్వడం ఫ్రంటల్ అండ్ వెర్టెక్స్ హెయిర్‌లో స్టార్ట్ అయ్యి మొత్తం ఓవరాల్‌గా ఇక్కడ ప్యాటర్న్ ఏ ప్యాటర్న్ అయితే ఉంటుందో ఆ ప్యాటర్న్ అనేది హెయిర్ లాస్ అయ్యి మిగతా హాస్పిటల్ ఏరియాలో మాత్రం మిగిలి ఉంటుంది. ఓకే. అది జెనెటికల్ కండిషన్. ఓకే. సో సో, ప్యాచెస్ లాగా ఇప్పుడు హెయిర్ లాస్ అవుతే అది దానికోసం ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉంటుందా? మీరు చెప్పేది ప్యాచీ హెయిర్ లాస్ అనేవి మరి చాలా రకాలుంటాయి. దాంట్లో ఓకే. మోస్ట్ కామన్ రకం మనకి అలోపేషియా ఎరియేటా. ఆహా! ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టీనియా క్యాపిస్ అంటాం. హ్మ్. దాంట్లో కూడా మనకి హెయిర్ లాస్ ఉంటుంది. ఓకే. అది వేరే కండిషన్. హ్మ్. దానికి మనకి యాంటీ ఫంగల్స్ అవి వాడుతుంటాం. ఓకే. బట్ అలోపేషియా ఎరియేటా అంటే అది ఒక హ్మ్. ఆటో ఇమ్యూన్ కండిషన్. ఓకే. మనకున్న హెయిర్ ఫాలికల్‌కి ఒక ఇమ్యూన్ ప్రివిలేజ్ ఉంటుందన్నమాట. హ్మ్. ఒక హుహు. ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. ఈ కండిషన్‌లో ఏమైద్దంటే తన యొక్క ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనిటీయే హ్మ్. ఆ హెయిర్ ఫాలికల్ ఇమ్యూన్ సిస్టమ్‌ని డ్యామేజ్ చేస్తుంది. అచ్చా! దానివల్ల హెయిర్ ఫాల్ అనేది ఈ సెర్టైన్ ఏరియా ఎంతవరకైతే అలా ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. డ్యామేజ్ అవుతుందో హ్మ్. అంతవరకే ఆ హ్మ్. ప్యాచీ హెయిర్‌లెస్ అనేవి వస్తుంటాయన్నమాట. ఓకే. సో, అలోపేషియా ఏరియాటిక్ ట్రీట్మెంట్ లేదా అంటే హ్మ్. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అది ఒక ఆ వేరియంట్‌ని బట్టి ట్రీట్మెంట్ హ్మ్. అనేది ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయనేది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ప్యాచ్ అనుకోండి హ్మ్. 100% వచ్చేస్తుంది మన యాహ్! ట్రీట్మెంట్స్‌తోని. అదే 3 ప్యాచెస్ అనుకోండి కొంతవరకు మనం టాబ్లెట్స్ పెట్టుకోవాల్సొస్తది. హ్మ్. యాక్టివ్ డిసీజ్ అయితే. యాహ్! లేదు ఇంకొక ప్యాటర్న్‌లో మొత్తం ఈ ఎక్క మొత్తం పోతుంది అంటే హ్మ్. ఒక ఒఫియోసిస్ ప్యాటర్న్ అంటారు దాన్ని. అది ఓకే. కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ పెట్టాల్సొస్తది. ఓకే. యూనివర్సల్స్ అంటది, టోటాలిస్ ఉంటది. టోటాలిస్ అంటే మొత్తం హ్మ్. వెళ్ళిపోవడం. హుహు. యూనివర్సల్స్ అంటే ఈవెన్ ఐబ్రోస్, బియర్డ్, బాడీ హెయిర్ మొత్తం పోతుందన్నమాట. అచ్చా! అలాంటి కండిషన్స్‌కి కొన్ని మంత్స్ వరకు ట్రీట్మెంట్స్ పెట్టుకోవాల్సొస్తుంది. ఓకే. ప్రాపర్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్‌లో వాళ్ళు ఉండాల్సొస్తుంది. ఓకే. సో, అలా. సో, దానికి ప్రాపర్ రికవరీ అయితే అవుతది. కరెక్ట్ డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే ట్రీట్మెంట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. యాహ్! చూసుకొని వాళ్ళ టైప్‌ని బట్టి టైప్ ఆఫ్ అలోపేషియా ఏరియాని బట్టి హ్మ్. మనం జడ్జ్ చేసుకొని హ్మ్. ట్రీట్మెంట్స్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాల్సొస్తది. చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క టైప్‌ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా డిసైడ్ అవుతుంది. ఓకే. హ్మ్. ఓకే సార్. సో, మనం కామన్‌గా అబ్జర్వ్ చేస్తే పీపుల్‌లో సమ్ పీపుల్ ఏజ్ ఫాస్టర్ బిలో 30 ఇయర్స్ లోపటనే ఏజింగ్ అనేది ఫాస్ట్‌గా అవుతది స్కిన్‌లో. సో, దీనికి రీజన్ ఏముంటుంది? అయితే ఇప్పుడు ఏజింగ్ అనేది కూడా మంచి బర్నింగ్ ఇష్యూ ఇప్పుడున్న హ్మ్. స్కిన్ కేర్ రొటీన్స్‌లో.
ఎందుకు 30 ఇయర్స్‌కే ఏజింగ్ అనేది ఇప్పుడు చాలా కామన్‌గా ఫోర్ ఆర్మ్స్ పైన, ఇక్కడ హ్యాండ్స్ పైన మనం చూస్తున్నాం. 30 ఇయర్స్, 35 ఇయర్స్ గూడా ఇక్కడ అంతా ఏజ్డ్ స్కిన్ అనిపిస్తుంది. ఆ! అదే అవును. లోపల చూస్తే బెటర్ ఉంటుంది. ఆ! ఆ! ఫేస్ కూడా టాన్ అయ్యి ఉంటుంది. బట్ లోపల చూస్తే మనకు బెటర్ ఉంటుంది స్కిన్ క్వాలిటీ. ఓకే. సో, క్లియర్‌గా మనం తెలుసుకోవాల్సిందంటే సన్ డ్యామేజ్ వల్లనే మనకి ఓకే. ఏజ్ 30స్ తర్వాత ఆ ఓకే. డ్యామేజ్ స్కిన్, ఏజ్డ్ స్కిన్ లుక్ అనేది వస్తదన్నమాట. ఓకే. సో, దానికి మనం ప్రికాషన్‌గా సన్ స్క్రీన్ వాడుకోవడం ఇది హుహు. బెస్ట్ అన్నది. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మనం సన్ స్క్రీన్ స్టార్ట్ చేసుకోవడం వల్ల దాని నుంచి మనం ఆహ్, 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 ఏజింగ్ అంటే హ్మ్. సన్ డ్యామేజ్ వల్ల వచ్చే ఏజింగ్‌ని మనం అరికట్టగలుగుతాం. ఓకే. సో, 1 పాయింట్ సొల్యూషన్ సన్ స్క్రీన్ యూజ్ చేయడమే అంటారు. సన్ స్క్రీన్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ది సన్ డ్యామేజ్. ఓకే. ఆ తర్వాత సన్ డ్యామేజ్‌కి సన్ స్క్రీన్ వాడుకోకపోవడం వల్ల తర్వాత వచ్చే పరిణామాలకి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఓకే. కండిషన్‌ని బట్టి. ఓకే. అది రాకుండా ఉండడానికి మనం ప్రైమరీగా కావాల్సింది సన్ సన్ స్క్రీన్ స్క్రీన్. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. యాహ్! పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ సన్ సన్ స్క్రీన్ స్క్రీన్ మనం యూజ్ చేస్తే మెయింటెనెన్స్ లో ఇప్పుడు డైలీ తింటాము, డైలీ వాటర్ హ్మ్. తాగుతాం, అలా డైలీ యాహ్! సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి. హ్యాబిట్ చేసుకుంటే సో ఓకే. మనకి హ్మ్. సన్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. యాహ్! సన్ ఏజింగ్ అనేది సన్ డ్యామేజ్ వల్ల వచ్చే ఏజింగ్ అనేది కూడా మనం నివారించు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ప్రాపర్ వాటర్, ప్రాపర్ హుహు. బ్యాలెన్స్డ్ డైట్, ఓకే. న్యూట్రిషనల్ డైట్, ఆల్ హ్మ్. వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న డైట్ ఓకే. అలా తీసుకోవడం వల్ల కూడా స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి సన్ డ్యామేజ్ లో కూడా ఆ మినరల్స్, వైటమిన్స్, బీటా కెరోటిన్, వైటమిన్ ఏ ఇలాంటి ఫుడ్స్ లో మనకి ఎక్కువ ఉండడం వల్ల అవి ఓవరాల్ సన్ స్క్రీన్ లా కూడా మనకి పనికొస్తాయి అన్నమాట సన్ ఓకే. డ్యామేజ్ నుంచి. అలా కూడా ఫుడ్. మనం సన్ ని ఎక్కువ డ్యామేజ్ రీసెంట్‌గా కాకుండా నేను ఒక పాడ్‌కాస్ట్ చూసాను. ఐ థింక్ నిఖిల్ కామత్. సో, దే ఆర్ టాకింగ్ అబౌట్ జెన్‌జీస్. సో, జెన్‌జీస్ అనేవాళ్ళు ఇప్పుడు ట్రెండ్ ఐ మీన్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నే ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు. ఐ మీన్ మోర్ దెన్ డాక్టర్స్. వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లైక్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి వాళ్ళు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు సేఫ్? వాళ్ళు ప్రమోట్ చేసే ప్రొడక్ట్స్ వీళ్ళు ఎంతవరకు సేఫ్? యా సార్. సో అయితే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్ అన్నమాట. యాహ్! వాళ్ళు ఏంది వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టా ఛానల్ పెట్టేసుకొని హ్మ్. దానికి ఫాలోవర్స్ 10 మిలియన్స్, యాహ్! 1 మిలియన్ హ్మ్. ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎస్పెషల్లీ వేరే ఫీల్డ్స్లో అంటే వేరే మెడికల్ అదర్ బ్రాంచెస్ ఎలా ఉంటుంది కానీ మన హెయిర్ అండ్ స్కిన్ విషయానికి వస్తే హ్మ్. ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ని మనం ఎక్కువ మంది వాడుతుంటాం. అవును. ఏ స్కిన్ బిలీవ్ పెట్టినా కానీ హ్మ్. we're trying to get 10 million person యాహ్! అబౌట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పట్టుకొని వాళ్ళకి ఒక వీడియో యాహ్! చేసేసి మనం ఎంత అయితే అంత షేర్ అవుతుందని తెస్తున్నారు అందరూ. యాహ్! సో అది ఎలా అంటే వాళ్ళు వస్తారు వాళ్ళ హ్మ్. వరకు మనం మార్కెటింగ్ పీపుల్కి రీచ్ అయ్యే వరకు మనం హ్మ్. యూజ్ చేసుకోవాలి. ఓకే. ఆ ప్రొడక్ట్ వాళ్ళొకటి లైక్ మార్కెటింగ్ విషయంలో దే యూజ్ ఆన్ ప్రొడక్ట్ ఇలా ఇట్లా హ్మ్. పెట్టి ఇలా పెట్టుకొని యాహ్! చూపిస్తా ఉంటారు. అవును. దాంట్లో కనీసం దాంట్లో ఏముంది అది అవును. ఇన్వెంట్ హ్మ్. అబ్యూజన్ అప్రిజిటీ ఏదో ఆ మాయిశ్చరైజర్ కానీ సన్ హ్మ్. స్క్రీన్ ఫిజికల్ సన్ స్క్రీన్, కెమికల్ హ్మ్. సన్ స్క్రీన్, హ్మ్. జీబాక్స్ అయి ఉందా యాహ్! ఏముందని వాళ్ళు మినిమం నాలెడ్జ్ ఉండదు. యాహ్! అది ఏంటంటే వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫాలోవర్స్ ఉంటారు. యాహ్! సో అది వాళ్ళకి అదొక ఓన్లీ మార్కెటింగ్ ఓకే. అంతే కదా ఆ! క్లియర్‌గా తెలిసిపోతుంది. యాహ్! సో ఫైనల్ గా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తీయగలుగుతారు. అవును. వచ్చిన తర్వాత మన యాజ్ ఎక్స్పర్ట్ ప్రాపర్ గా వాళ్ళకి ఏ లైక్ కావాలో ఆ యాహ్! ప్రోడక్ట్ అని మనం యాహ్! వాళ్ళు దాన్ని తీసింది మనం పెట్టాలని లేదు. యాహ్! వాళ్ళకు మనం ఇప్పటివరకు మనం పేషెన్స్ సరిపోతుంది. యెస్. యెస్. సో, ఎంత ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నా ఏమున్నా గూడా సో, అట్‌లీస్ట్ మనం ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకొని దాని తర్వాతనే ప్రొడక్ట్ యూజ్ చేయడం అనేది రైట్ థింగ్. యాహ్! అండ్ ఈ ప్రొడక్ట్ ప్రమోషన్స్ గావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ ఇవన్నిట్లో అసలు రిజల్ట్ అనేది ఉంటుందా? లేకపోతే ఇట్స్ కంప్లీట్‌లీ మార్కెటింగ్ హైపా? ఖచ్చితంగా మార్కెట్ అంటే రిజల్ట్స్ ఎలా యాహ్! అంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. యెస్. బ్లైండ్ అంటే లైక్ యాహ్! ఏమంటారు యాహ్! రాయి వేస్తే కట్టడం అంటారు. యాహ్! వాళ్ళకి దాని గురించి తెలియదు. కొనేవారు కూడా నాకు ఏముంటుందో తెలియదు. తెలీదు. వాళ్ళు మార్కెటింగ్ చేయడం వల్ల కొనేస్తున్నారు. కొనేస్తున్నారు. వీళ్ళని కరెక్ట్ స్క్రీన్ టైంకి సరిపోతుందో లేదో వీళ్ళకి కూడా తెలియదు. యాహ్! వాళ్ళ స్క్రీన్ టైం వాళ్ళు కూడా జడ్జ్ చేసుకోలేరు. అవును. వాళ్ళని మనీ వాళ్ళకి యాహ్! తెలియదు, వీళ్ళకి తెలియదు. యాహ్! జస్ట్ ఇక్కడ వాళ్ళకి గెయిన్ అవుతుంది, ఇంత మనీ వస్తుంది చేయడం అవును. వల్ల వాళ్ళు చేస్తున్నారు. అవును. సో వీళ్ళ కన్సల్టేషన్ లేకుండా ఈజీ ఒకరు వల్ల గైడెన్స్ వస్తుందంటే వీళ్ళు కొనేస్తున్నారు. వీళ్ళకి యూజ్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో మనీ అది ఈజీగా యాహ్! తప్పదు వాళ్ళకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. బట్ ప్రాక్టికల్‌గా వాళ్ళ స్క్రీన్ టైమ్ సెట్ అవుతుందా? లేదా హ్మ్. అంతా లైక్ ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండదు. యాహ్! కొంతవరకి ఒక రకంగా కొంతవరకు డ్యామేజ్ లాగా తీసుకోవచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిన్ ప్రొడక్ట్ వల్ల ఒక ఫేస్ డ్యామేజ్ అయిననుకోండి. హ్మ్. డ్యామేజ్ అయినట్టే కదా! ఓకే. నష్టపోయినట్టే కదా! అవును. అవును. వాళ్ళు దీన్ని హలో తీసుకున్నామంటే వాళ్ళు ఏమి అనలేరు. అవును. సో అవును. ఒక రకంగా డ్యామేజ్ దీనికి తీసుకోవచ్చు. ఓకే. సో, ప్రాపర్ కన్సల్టేషన్ డర్మాట్ ఆర్ స్కిన్ కేర్ ప్రాపర్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తేనే యూజ్ చేస్తేనే ఇష్యూ ఉండదు మనకి. స్కిన్ అనేది బెటర్ యాహ్! డ్యామేజ్ కాదు. సో, సార్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవి డైరెక్ట్‌గా మన బాడీని అయితే ఇంపాక్ట్ చేస్తాయి. డెఫినైట్‌లీ లివర్ ఖరాబ్ అవ్వడము, సంథింగ్
లోపల చేస్తుంటాయి. సో ఇది స్కిన్ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తుంది? అండ్ సో మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు లైక్ ఆల్కహాల్‌లో వోడ్కా తీసుకోవడం వల్ల స్కిన్ గ్లో అనేది వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్లీ ఇట్స్ ఎ మైత్. ఈ క్వెషన్‌కి నేనే ఎగ్జాంపుల్. ఆ! నేను బిఫోర్ స్కిన్ డాక్టర్ నేను గూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఓకే. బిఫోర్ నైట్ ఎంతో కొంత వోడ్కా తీసుకున్నాను. ఓహ్! సో ఏదో గ్లో ఆ! వచ్చేస్తుంది అచ్చా! అచ్చా! కానీ ఆ! అలాంటివి ఏమి ఉండవు. అంటే మరి అప్పుడేమన్నా మీరు అబ్జర్వ్ చేసారా ఏదైనా గ్లో అదే రావడం? చెప్తున్నా. ఆ! నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎలాంటి గ్లో ఏం అలాంటివి లేదు. ఏమి ఉండదు. ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్కిన్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. అండ్ స్మోకింగ్. ఇప్పుడు హ్మ్. స్మోకింగ్ అనేది ఒక మేజర్ కాజ్ ఫర్ ఏజింగ్ అన్నమాట. ఓకే. ఏజింగ్ అనేది స్మోకింగ్ వల్ల స్పీడ్ అప్ అవుతుంది. అచ్చా! అచ్చా! ఆహా! ఇప్పుడు 50s అవర్స్ ఏజింగ్ క్రానిక్ స్మోకర్స్ ఉండడం వల్ల 20s, 30s మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే. ఫైన్ లైన్స్ రావడం, ఆ! రింకిల్స్ రావడం, స్కిన్ హ్మ్. సాగింగ్ అవ్వడము, ఓకే. ఐ బాల్స్ రావడము. ఆహా! ఇవన్నీ మనం స్మోకర్స్ లో ఎక్కువ చూస్తుంటాం. ఓకే. లివర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చూస్తుంటాం ఆల్కహాల్ వల్ల, స్మోకర్స్ స్మోకర్స్. చూస్తుంటాం. ఓకే. సో ఆ రెండు కూడా లైక్ ఇట్ ఇస్ నాట్ సజెస్టబుల్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ స్కిన్ అండ్ హెయిర్. ఓకే. సో అంటే ఆల్కహాల్ కన్నా స్మోకింగ్ అనేది మనకి మోర్ డ్యామేజ్ క్రియేట్ చేస్తది స్కిన్ ఏజింగ్‌లో. ఎగ్జాక్ట్లీ. యాహ్! ఏజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆల్కహాల్ కంటే స్మోకింగ్ స్మోకింగ్ అనేది అనేది. ఎక్కువ డేంజరస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కూడా స్మోకింగ్‌లో కొంతమంది ఎలక్ట్రిక్ వేప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి టొబాకో దొరుకుతుంది. సో ఇస్ ఇట్ గుడ్? అంటే 2 కూడా సేమ్ హార్మ్ చేస్తాయా? లేకపోతే ఎలక్ట్రిక్ వేప్ ఈస్ ఎ గుడ్ థింగ్ అని? రెండిట్లో ఉంది టొబాకో. ఆ! సో టొబాకో ఇట్సెల్ఫ్ ఇస్ అ థింగ్ విచ్ ఇస్ నికోటిన్. ఓకే. ఓకే. టొబాకో అంటే దాంట్లో ఉండే నికోటిన్. యాహ్! నికోటిన్ విచ్ ఇస్ ద థింగ్ విచ్ కాజెస్ ఏజింగ్ అన్నమాట. ఓకే. అది ఆ నికోటిన్ థింగ్స్ ఏవైనా గానీ హ్మ్. ఎలాంటి ఫార్మ్స్ అయినా గానీ వాటికి దూరంగా డేంజర్. ఉండడం అనేది మంచిది. ఓకే. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్‌కి ట్రీట్మెంట్ అనేది సొల్యూషనా? లేకపోతే స్లీప్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడమే సొల్యూషనా? సరే. ఇప్పుడు డార్క్ సర్కిల్స్ విషయానికొస్తే మనకి అందరి డార్క్ సర్కిల్స్ కూడా ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ. చాలా వరకి వాళ్ళ ఫేస్ వాళ్ళు చూసుకుంటుంటే కింద హ్మ్. నల్లగా ఒక వచ్చేస్తుంటాయి. టైల్‌లో యాక్సెప్టబుల్ థింగ్ హ్మ్. లాగా ఉండట్లేదు. అవును. చాలా పేషెంట్స్ వస్తున్నారు. అవును. సో మెయిన్‌గా డార్క్ సర్కిల్స్ అనేవి ఒక టైప్ కాదు. హ్మ్. 3-4 టైప్స్ ఉంటాయి. ఓకే. ఒకటేమో షాడో ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఆ! ఇంకోటేమో మనకి ఇక్కడ ఫ్యాట్ తగ్గడం వల్ల హాలో క్రియేట్ డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఓకే. ఇంకో టైప్ ఏంది బ్లడ్ వెసెల్స్ ఇక్కడ కొంచెం నియో యాస్పిరేషన్ అంట. హ్మ్. బ్లడ్ అనేది ఎక్కువ ప్యూరిఫై అవ్వడం వల్ల ఓకే. అలా కూడా మనకి డార్క్ సర్కిల్స్ లాగా అనిపిస్తుంది. ఓకే. స్ట్రెస్‌లో కూడా స్ట్రెస్. స్లీప్‌లెస్‌నెస్‌లో కూడా ఓకే. డార్క్ సర్కిల్స్ అనేవి వస్తుంటాయి. ఈ ఓకే. 4 కేటగిరీస్‌లో ఉంటాయన్నమాట. ఆహా! సో మన దగ్గరికి వచ్చే పేషెంట్స్‌ని మనం ఏ కేటగరైజేషన్‌లో తను వస్తున్నాడో మనం హిస్టరీ తీసుకొని ప్రాపర్‌గా హ్మ్. మనం కేటగరైజ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఆఫ్ కేటగరైజేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫ్యాట్ తక్కువ ఉండడం వల్ల హాలోజన్స్ క్రియేటెడ్ డార్క్ హ్మ్. సర్కిల్స్ వచ్చినాయి అనుకోండి. హ్మ్. ద బెస్ట్ ఆప్షన్ ఇస్ డర్మా ఫిల్లర్స్. ఫిల్లర్స్ ఓకే. మనం చేసుకున్నాం అనుకోండి. యాహ్! అది మనకి ఫిల్లింగ్ అవ్వడం వల్ల మనకి హాలోజన్స్ తగ్గి డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. తగ్గుతుంది. యాహ్! అలానే మనకి ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ప్రిఫర్ వల్ల డార్క్ సర్కిల్స్ డిప్రెషన్ అనిపిస్తున్నారు. హ్మ్. దానికి పెద్ద ట్రీట్మెంట్స్ ఒక పెనిసిలిక్ యాసిడ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అలాంటి హ్మ్. ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. స్ట్రెస్ లో ఉంటే స్ట్రెస్ తగ్గించుకుంటూ ఏమైనా నైట్ క్రీమ్స్ అండ్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ సన్స్క్రీన్ వాడుకుంటే కొంతవరకు బెటర్ ఉంటుంది. సరిపోతుంది. యాహ్! డిపెండ్స్ ఆన్ ద టైప్ మనం దాన్ని జడ్జి చేసుకొని హ్మ్. ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ హెల్ప్ చేయగలిగితే వాళ్ళు దాని నుంచి గెట్ రిడ్ ఆఫ్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అండర్ ఐ డార్క్ సర్కిల్స్‌లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల ఇక్కడ వస్తుందని చెప్పారు. సో జిమ్ చేసేవాళ్ళు సో దే విల్ బి ఆన్ డైట్ అంటే ఫ్యాట్ లాస్ డైట్‌లో ఉంటారు కదా! సో అప్పుడు ఫ్యాట్ లాస్ అనేది ఇక్కడ ఇంపాక్ట్ అయ్యి వాళ్ళకి కూడా డార్క్ సర్కిల్స్ రావడం ఏమైనా జరుగుతుందా? ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ! మీకు అందరికి వస్తుందని చెప్పలేం కానీ ఓకే. there are chances ఆ! for them to get arthritis because of the halo effect వల్ల. ఫ్యాట్ ఓకే. అనేది తగ్గి ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. జనరల్‌గా ఫ్యాట్ తగ్గి వచ్చేది మాత్రం 30+35 వారం నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఓకే. జనరల్‌గా చూస్తుంటాం. హ్మ్. అదే ఇప్పుడు మనం ఒక 13 ఇయర్స్, 15 ఇయర్స్ ఒక అమ్మాయి 35 తీసుకుంటే ఇక్కడ హ్మ్. మంచిగా టైట్ ఉంటుంది. ఫ్యాట్ అవును. అనేది మంచిగా ఉంటుంది. యాహ్! బోన్ అనేది తగలదు ఇక్కడ. యెస్. అదే ఇప్పుడు కొంచెం 35 ఇయర్స్ వాళ్ళకి తీసుకుంటే ఇక్కడ ఈజీగా బోన్ తగిలేస్తుంది. అవును. దట్ మీన్స్ ఇక్కడ లోపల ఫ్యాట్ కరిగి హ్మ్. హాలోజన్ స్ప్రెడ్ ఏమని అర్థం. సో ఓకే. దానివల్ల మనకి సర్కిల్స్ అనేవి పిగ్మెంటేషన్ అనేది హైలైట్ అయ్యి హైలైట్. సర్కిల్స్ లాగా కనబడుతుంది. యాహ్! సో సార్ ఇప్పుడు ఫేషియల్స్ అనేవి జనరల్‌గా మనకి బ్యూటీ పార్లర్స్‌లో బయట చేస్తూ ఉంటారు. సో మన స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్‌లో కూడా చేస్తూ ఉంటారు. సో ఇవి స్కిన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? అంటే సెలూన్స్‌లో డెఫినైట్‌లీ ఒక డాక్టర్ గైడెన్స్‌లో జరగదు. సో దే యూజ్ ద క్రీమ్స్ విచ్ ఎవర్ దే గెట్ ఇన్ ద మార్కెట్. మార్కెట్‌లో ఎలాంటి క్రీమ్స్ దొరికేస్తే ఆ క్రీమ్స్‌తో చేస్తూ ఉంటారు. ప్రాపర్ మెషినరీ ఉండదు, ఏముండదు. సో ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ లో ఇప్పుడు మనం తరచుగా చూస్తుంటాం. హ్మ్. ఫేషియల్ ప్యాక్స్ అండి, యాహ్! హైడ్రా ప్యాక్స్, మాస్క్స్ ఇవన్నీ ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ తోనే ప్యాకేజెస్ పెట్టి ఇవన్నీ చేస్తుంటారు. హ్మ్. సో ఇప్పుడు వాళ్ళు చేసే ప్యాక్స్ కి అని యాజ్ ఎ మెడికల్ డాక్టర్స్ మనం
చేసే ట్రీట్మెంట్స్ కానీ ఖచ్చితంగా వేరియేషన్స్ డిఫరెన్స్. వాళ్ళు వాడే ప్రొడక్ట్స్కి మనకి ఖచ్చితంగా వేరియేషన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇష్యూతో వచ్చింది సిబోరిన్ వచ్చేసి అనుకుంటాం మేము వేసే పీచ్ మనకి మెడికేటెడ్ నుంచి గ్లైకోవిక్ యాసిడ్, సాల్సిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ ఇలాంటి టైప్స్ ఆఫ్ పీచ్ ఉంటాయి. Yeah. బట్ వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ అంతే ఉండవు. ఓకే. వేరే అందులో టెక్నిక్స్ కావచ్చు, యాసిడ్ కావచ్చు. సో అంత స్కిన్ కి అంత డ్యామేజ్ చేసే థింగ్స్ వాళ్ళు వాడడానికి ఉండదు. Okay. వాడ ప్యాకెట్స్ ఉండవు. Okay. ఇన్ కేస్ వాడిన స్కిన్ డ్యామేజ్ మళ్ళీ నన్న దగ్గరికి No. వచ్చి Oh. సో వాళ్ళు వాడే ప్యాక్స్ అనేటివి మేదాక జస్ట్ అప్పటి అందం స్కిన్ గ్లో అవ్వడానికి వాడే థింగ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో వాటి థింగ్స్ మనం కూడా వాడతాం. Yeah. బట్ మనం ఈ యాక్చువల్ ట్రీట్మెంట్స్ మనం ప్రాపర్ గా సెట్ చేశాక మెయింటెనెన్స్ అలాంటివి మనం వాళ్ళు వాడేటి కూడా వాడతాం. ఓకే. సో మనం వాడేటి మాత్రం వాళ్ళు వాడదు. వాడరు. వాళ్ళు వాడేటి మనం వాడచ్చు, మనం వాడచ్చు. సో జనరల్లీ అయితే ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే కొంచెం ఆలోచించి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా క్లీన్స్ కానీ సజెషన్ ఫేషియల్స్ కానీ చేసుకోవడం బెటర్. ప్రాపర్ సజెషన్ ద్వారా తీసుకోవడం అనేది కరెక్ట్. అవుతుంది. సో డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు వస్తుంది పేషెంట్స్ ఈ మన వ్యాక్సిన్ అని చెప్పి వాళ్ళు మీద హాట్ లేక పెట్టేసి తాగుతా ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ 2 days కి వాళ్ళు మొత్తం అన్ని హెయిర్ ఫాల్ వేసి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంది. Okay. పెయిన్ వస్తుంది. ఇక్కడ పెట్స్ చేస్తుంటారు, ఐబ్రోస్ అక్కడ కాంటాక్ట్ స్పెషల్స్ వస్తుంది. Yes. ఫేస్ షేడ్ చేస్తారు, కాంటాక్ట్ వచ్చి మొత్తం అన్ని బంప్స్ లాగా వచ్చేసి పేషెంట్ వస్తుంది. సో దాని సైడ్ ఎఫెక్ట్స్ చూసినాక నాకు అర్థమైందంటే అలాంటి సైంటిఫికల్ గా నచ్చదుకున్న వాళ్ళ దగ్గరికి పోయి చేసుకోవడం కంటే అలాంటి వాళ్ళ దగ్గర పోకపోవడం అనేది బెటర్ ఆప్షన్. సో సార్ ఫైనల్లీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తే స్కిన్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుంది? లైఫ్ స్టైల్ అండ్ స్కిన్ రెండు దగ్గర రిలేటెడ్. Yeah. సో బెటర్ లైఫ్ స్టైల్, హెల్తీ స్కిన్. Yeah. సో ఆ బెటర్ లైఫ్ స్టైల్ అనేది ఎలా అంటే కేటగిరీస్ వైజ్ గా చూసుకుంటాం మనం. మొదటి వచ్చింది మనకి స్లీప్. Yeah. ప్రాపర్ గా మనం 24 hours అట్లీస్ట్ 7 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి. Yeah. ఫస్ట్ కింద. సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ ఇంటేక్. సో యాజ్ పర్ బాడీ ఒక 60 kg బరువు ఉన్న ఒక అడల్ట్ అనుకోండి, ఈచ్ 5 liters వాటర్ తీసుకోవాలి. డిపెండ్స్ వెయిట్ అండ్ బట్ ఇరటెక్టెడ్ వాళ్ళ వెయిట్ బేసిస్ క్యాలిక్యులేట్ చేసి వాటర్ ఇంటేక్ అనేది వాళ్ళకి తగ్గట్టు ప్రాపర్ ఇంటేక్ ఉండాలి. సో ఇంకోటి స్ట్రెస్ మేనేజ్. ఇప్పుడు నా లైఫ్ స్టైల్ స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఈ ఎంప్లాయీ ఇదంతా తీసులో అది కొంచెం బర్నింగ్ ఇష్యూ అవుతుంది. ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా హెల్తీ స్కిన్ కోసం అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ నెక్స్ట్ ప్రాపర్ సన్ ప్రొటెక్షన్. ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్తున్న విధంగా సన్ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా హెల్తీ స్కిన్ అండ్ ఏజింగ్ నుంచి అవాయిడ్ చేసుకోవడానికి ఉన్న బిగ్గెస్ట్ ఫార్ములా. దాంట్లో సన్ స్క్రీన్ అనేది మనం ఎంత బెటర్ గా ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తుంటే స్కిన్ అనేది హెల్తీ ఉంటుంది. సో ఇంకోటి హ్యాబిట్స్. Yeah. మెయిన్ గా ఇప్పుడు ఉన్న సొసైటీలో అడల్ట్స్ కానీ ఎవరైనా కానీ మిడిల్ ఏజ్ అయినా కానీ హ్యాబిట్స్ కామన్ హ్యాబిట్స్ వచ్చేసి ఆల్కహాల్, స్మోకింగ్, మెయిన్గా ఆల్కహాల్. సో ఆల్కహాల్ అనేది మనం ఎంత తక్కువ తీసుకోగలిగితే లైక్ బెటర్ అవాయిడ్. ఎవరైతే ఎంత అయితే అంత తక్కువ తీసుకోగలగదు కూడా ఒక రకంగా హెల్త్ స్కిన్ అవాయిడబుల్. స్మోకింగ్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్మోకింగ్ క్రానిక్ స్మోకర్స్ గెట్స్ ఏజింగ్ ఎర్లీ. సో స్మోకింగ్ ఇస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ హెల్తీ స్కిన్ మెయింటెనెన్స్ లేకపోవడం. సో స్మోకింగ్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేసుకోవడం అనేది హెల్తీ స్కిన్ ఉండడానికి ఇంపార్టెంట్ రీజన్ అవుతుంది. సో అండ్ న్యూట్రిషనల్ గా కూడా డెఫిషియన్సీ లేకుండా బ్యాలెన్స్ డైట్, న్యూట్రిషనల్ డైట్, వైటమిన్ ఇవన్నీ మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల హెల్తీ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. And